కన్యా రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్టింగే మెర్కురీ అంటే ఈ రాశికి అధిపతి మనకు తెలుసు బుధుడయ్యారు. బుధుడేమో ఎగ్జాల్టేషన్ పొజిషన్‌లో ఉన్నారు. కానీ శని చూస్తున్నారు. అదేంటంటే శని సెవెంత్ హౌస్‌లో ఉండి చూస్తున్నారు. సో, తప్పక వీళ్ళకేంటంటే కొంతవరకు ఇన్వెస్ట్‌మెంట్స్ రంగంలో ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే ఒక సూచన కనిపిస్తుంది. అంటే ఏంటంటే ప్రాపర్టీస్ కొనుక్కోవడం గానీ, ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం గానీ అవన్నీ కనిపిస్తున్నాయన్నమాట. అలాగే మనం చూసాము అంటే సెవెంత్ లార్డ్ మనం చూసామంటే 11th సంచారం జరుగుతోంది. అది ఎగ్జాల్టేషన్ పొజిషన్‌లో. తప్పక వీళ్ళకేంటంటే ఖర్చు అవుతుంది గానీ, అది మంచి ఖర్చులు అవుతాయి. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్‌గా ఆలోచించి ఖర్చు పెట్టే ఒక నెల కింద మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం చూసామంటే 12th లార్డ్ సెకండ్‌లో పడ్డాడు. ఆయన డెబిలిటేషన్‌లో ఉన్నారు. సో, గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు పడే ఛాన్సెస్. ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది మేడం? ఫ్యామిలీ పరంగా కూడా మనకి 12th లార్డ్ అంటే ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళనుకో డిసగ్రీమెంట్స్ తప్పక ఉంటాయి. ఇప్పుడు లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఎడబాటు వచ్చే ఛాన్సెస్, అలాగే డిసగ్రీమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే చాలా మటుకు నువ్వెంత నేనెంత అని అంటే ఈగో క్లాషెస్ అనుకుందాం. లేకపోతే ఏంటంటే నేనెక్కువ నువ్వు తక్కువ కైండ్ ఆఫ్ థింగ్ మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నాట్ ఓన్లీ ఫర్ ద దాంపత్య జీవితము, ఇట్ ఆల్సో ఫర్ లవ్ రిలేషన్‌షిప్. మరి వీళ్ళు ఎలాంటి పరిష్కారం చేస్తే మంచిదంటారు? ఈ నెలలో వీళ్ళు చేయవలసిన పరిష్కారం అంటే పరిహారం అని చెప్పచ్చు. తప్పక ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు, లక్ష్మికి పూజించడం, గణపతికి కంటిన్యూస్‌గా పూజించడం. అథర్వ శీర్షం చదువుకోండి ఎవ్రీ డే అని నేను చెప్తూ ఉంటాను. అలాగే గణపతికి ఏంటంటే గరిక పెట్టుకోవడం అనేది మంచిది. మనం చూసాము అంటే స్టూడెంట్స్‌కి చాలా బాగుంది. అలాగే పార్ట్నర్‌షిప్ బిజినెస్ కొంతవరకు ఏంటి బాగుంటుంది. ఒక పార్ట్నర్ వెళ్ళిపోయినప్పటికీ, గొడవ వచ్చినప్పటికీ, అంటే ఒక పార్ట్నర్‌తో గొడవ వచ్చినప్పటికీ కొంతవరకు వాళ్ళతో బానే ఉంటుంది. సో, అందుకనే గణపతికి పూజ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే గణపతికి చేసినప్పుడు కొంతవరకు వాళ్ళు ఆబ్స్టికల్స్ అనేది రిమూవ్ చేస్తారు. మనకు తెలుసు కదా! ఏదైనా అడ్డంగాలు వస్తే మనం గణపతి కాళ్ళే పట్టుకోవాలి. సో, తప్పక గణపతికి చేసుకోవడం, ఎస్పెషల్లీ వెడ్నెస్డే అథర్వ శీర్షం చదువుకోండి, లేని పక్షాన్ని వినండి. సో, అలాగే వెడ్నెస్డే ఏంటంటే గణపతికి గరిక పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, అందుకనే స్టూడెంట్స్ మాట ఎత్తాను. సో, ఇవన్నీ చేసుకున్నప్పటికీ లాంగ్ టర్మ్‌గా వీళ్ళకి బానే ఉంటుందన్నమాట.